మావ నమస్తే. మావ చాలామంది చాలా సందర్భాల్లో చావు అనే పదం వినాలంటే లేదా చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించాలన్నా లేదా అంత్యక్రియలకు వెళ్ళాలన్నా లేదా చావు నుంచి వచ్చిన వారిని ఒక అభిప్రాయంతో చూడాలన్నా వారు చాలా గిల్టీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే కోర్స్ మనం చావు నుంచి వచ్చిన తర్వాత సూక్ష్మజీవుల నుంచి రక్షించుకోవడానికి ఖచ్చితంగా మనం బాత్ చేయాల్సిందే, కాదంటలేను. చనిపోయిన వారిని గురించి చాలా భయము అపోహలు ఉంటాయి. కానీ చావు మనకు ఏమి గుర్తు చేస్తుంది? నువ్వు ఎంత పోరాడినా, ఎంత స్థాయికి వెళ్ళినా, ఏ రంగంలో నువ్వు నిష్ణానితులైనా చివరికి నువ్వు చేరే మజిలీ ఇక్కడికే. నువ్వు ఎంత గొప్ప పోరాటం చేసినా నీ చివరి స్థానం, నీ చివరి గమ్యం ఇక్కడికే అని చెప్పి చావు గుర్తు చేస్తుంది. నిజంగా చచ్చిన వారు మనకి ద్రోహం చేస్తారా? చచ్చిన వారు దయ్యాలై మనల్ని పట్టి పీడిస్తారా? చచ్చిన వారు చెబుతున్నారు, ఇక నా జీవితం సమాప్తమైంది, నేను నిన్ను ఏం చేయలేను. కానీ మనము నిజంగా భయపడాల్సింది మానవత్వం లేని మనుషుల మధ్య బ్రతుకుతున్నందుకు, నమ్మిన వారిని నట్టేట ముంచుతున్న వారికి సహాయం చేసిన దానికి ప్రతీకగా వెన్నుపోటు పొడిచే మనుషులకు కదా మనం భయపడాల్సింది. అని నిజమైన భయంకరుడు, నిజంగా మనం భయపడాల్సింది మానవత్వం లేని మనుషుల మధ్య ఉండడమే కదా. నమ్మిన మనుషులని నమ్మక ద్రోహం చేస్తూ, నమ్మిన మనుషులకే వెన్నుపోటు పొడుస్తూ, చేసిన సహాయానికి గురుదక్షిణంగా నమ్మక ద్రోహాన్ని చూపించే మనుషులంటేనే కదా మనం నిజంగా భయపడాల్సింది. ఎందుకు మావా? మానవత్వం లేని మనుషులను కనుమరుగు చేయడానికేనా చనిపోయిన వారిని తప్పుగా చిత్రీకరించింది?